గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కళా తపస్వి విశ్వనాథ్ మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం. ఉండవల్లిలోని ఆయన నివాసంలో విశ్వనాథ్ చిత్రపటానికి పూలు వేసి నివాళులు. కళా తపస్వి దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్ మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి. సాంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో విశ్వనాథ్ కీర్తిని సాధించారన్న మంత్రి రోజా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపుల్లో ప్రారంభమైన డిజిటల్ పేమెంట్స్. 2934 అవుట్లెట్లలో డిజిటల్ చెల్లింపులకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై మండిపడ్డ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. సజ్జలకు అమెరికా అధ్యక్షుడికి సలహాదారుడిగా ఉండేంత పరిజ్ఞానం ఉందని ఎద్దేవా. ఇక డీటెయిల్స్ చూసే ప్రముఖ దర్శకులు కళా తపస్వి విశ్వనాథ్ మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం తెలియజేశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో విశ్వనాథ్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. కళా తపస్వి దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్ మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి కళామ్మ తల్లికి తీరని లోటని మంత్రి రోజా అన్నారు. వెండితెరపై అద్భుతాలను సృష్టించడమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో విశ్వనాథ్ కీర్తిని సాధించారని చెప్పారు. ప్రతిభను వెలికి తీయడంలో విశ్వనాథ్ అందించిన సేవలు అమోఘమని చెప్పారు. సినీ రంగానికి అత్యున్నత స్థాయిలో సేవలను అందించిన విశ్వనాథ్ మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. కళా తపస్వి విశ్వనాథ్ గారు మరణించడం కళారంగానికి తీరని లోటు. తన పేరుకు తగ్గట్టే సినిమా కోసం తపస్సులాగా ఆయన పనిచేయడం మనం కళ్ళారా చూశాం. ఈరోజు మీరు చూస్తే ప్రొడ్యూసర్ కి నష్టం లేకుండా ఆర్టిస్ట్ లో ఉన్న టాలెంట్ ని వెలికి తీసే విధంగా, అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా ఆయన తీసిన చక్కటి సినిమాల్ని భావితరాలన్నీ కూడా చూసి మన సంస్కృతి సాంప్రదాయాన్ని వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా ఉంటాయి. సో అంత గొప్ప డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ గా కూడా నాతో వజ్రంలో యాక్ట్ చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి అండ్ ఎంతో సినిమాకు సేవ చేసిన వ్యక్తి ఈరోజు సడన్ గా మరణించడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ తెలుగు ఇండస్ట్రీకి మీరు చూస్తే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, అలాగే వేటూరి గారు, అలాగే విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయానికి అలాగే తెలుగు సినిమాకు చేసిన సేవ ఎంతో గొప్పది. ఒక్కొక్కరు కనుమరుగు అవ్వటం అనేది నిజంగా చాలా బాధగా ఉంది అండ్ అది మా దురదృష్టమే. అలాంటి గొప్ప వాళ్ళని ఈరోజు మనం కోల్పోవటం అనేది ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి అండ్ ఈ యొక్క బాధని వాళ్ళు దిగమింగుకొని భవిష్యత్తులో వాళ్ళ కుటుంబం ముందుకు నడిచే విధంగా భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా ఉండాలని కోరుకుంటూ, విశ్వనాథ్ గారితో యాక్ట్ చేయలేదు అంటే ఆయన డైరెక్షన్ లో యాక్ట్ చేయలేదన్న బాధ ఉంది, కానీ ఆయనతో కలిసి నటించినప్పుడు ఆయన్ని దగ్గరగా చూశాను కాబట్టి ఆయన మంచితనం, ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా నిజంగా ఎంతో ఇన్స్పిరేషన్ గా మనం తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాల్సింది అని అందరికీ కూడా తెలిసిన విషయం. ఎందుకంటే చిరంజీవి గారు కూడా చాలా గొప్ప గొప్ప సినిమాలు విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో చేయటం మనం చూసాం. అంటే ఒక కమర్షియల్ హీరోని కూడా ఏ విధంగా తనలో ఉన్న నటనని బయటికి తీసి ఇలాంటి కళాత్మకమైన సినిమాల్లో కూడా కమర్షియల్ దానికంటే ఎక్కువగా సక్సెస్ ఇవ్వటం అనేది మనం చూసాం. ఎందుకంటే కమర్షియల్ సినిమాలు తీసి సక్సెస్ చేయటం ఈజీయే, కానీ కళాత్మకమైన సినిమాలు తీసి దాన్ని కమర్షియల్ రేంజ్ కి సక్సెస్ చేయటం అంటే అది మామూలు విషయం కాదు. సో ప్రతి సినిమాలో కూడా మన తెలుగుదనం, మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించడమే కాకుండా ప్రతి దాంట్లో కూడా ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇవ్వటం విశ్వనాథ్ గారు చేసిన ఒక గొప్ప ప్రయోగం. నిజంగా ఆయన లేకపోవటం అనేది ఎవరూ కూడా ఆ లోటుని పూడ్చలేరు. సో ఆయనకి భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ జరగనున్నాయి. అన్ని వ్యాపారాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మద్యం షాపుల్లో ఎందుకు చేయడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ వస్తున్నాయి. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇకపై మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపుల దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విజయవాడలోని ఓ ప్రభుత్వ అవుట్లెట్ లో ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్ డిజిటల్ చెల్లింపులను ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం ఎస్బీఐతో టైఅప్ అవడం ద్వారా ఇకపై డిజిటల్ పేమెంట్లు జరగనున్నాయి. క్రమంగా రాష్ట్రంలో వ్యాప్తంగా
వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2934 అవుట్లెట్లలో దశల వారీగా డిజిటల్ చెల్లింపులకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మళ్ళీ సిఎఫ్ఎంఎస్లో వస్తుంది, సిఎఫ్ఎంఎస్ నుంచి మళ్ళీ బ్యాంక్ వస్తుంది. సో ఆ సైకిల్ మేము చూడాలి అంటే దీనిలో కొంచెం టైం పడింది. బట్ నౌ ఇంటిగ్రేషన్ అయింది సిఎఫ్ఎంఎస్ నుంచి. సో అన్ని షాప్స్లో డిజిటల్ పేమెంట్స్ కూడా మొదలు పెడుతున్నాం. దిస్ విల్ గో వెరీ బిగ్ వే. చాలామంది ఈరోజు డిజిటల్ పేమెంట్స్ యూజ్ చేస్తున్నారు. దే కెన్ కమ్ అండ్ బై. సో ఫస్ట్ ఈ 11 షాప్స్లో ముందు పెడుతున్నాము. అండ్ ఎస్బీఐ ఈజ్ ద బ్యాంకర్. ఎస్బీఐ విల్ బి ప్రొవైడింగ్ ద మషిన్. డీజీఎం గారు కూడా ఉన్నారు, ఏజీఎం గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఎండి గారు మన ఉన్నారు. సో వీఆర్ ఆల్ సీయింగ్ దట్ ఈ సిస్టమ్ అంటే బాగా నడిచి అంటే ఏదనంటే ఫెసిలిటీ మన విజిటర్స్ ఉండాలి అంటే విల్ డెఫినెట్లీ ప్రొవైడ్. UPI payment also there. Yes. UPI payment also. All payment are there. Customer ki except credit card holder of the customer, remaining customers ki charges padadu. ఇప్పుడు క్రెడిట్ కార్డ్కి ఛార్జెస్ పడతాయి. ఆల్ అదర్ నో అదర్ కార్డ్ విల్ హ్యావ్. డెబిట్ కార్డ్ ఛార్జెస్ లేవు, యూపీఐ పేమెంట్ ఛార్జెస్ లేవు. సో క్రెడిట్ కార్డ్కి ఛార్జెస్ ఉంటాయి. అంటే బికాజ్ ఛార్జెస్ లేదంటే మళ్ళీ ఫైనాన్స్లో మేము ఎలా చేయాలి, ఇది బ్యాంక్ ఎలా ఇవ్వాలి, ఆ ఛార్జెస్ వస్తాయి. క్రెడిట్ కార్డ్ లేదంటే డెబిట్ కార్డ్స్ ఉన్నాయి, యూపీఐ పేమెంట్స్ ఉన్నాయి, ఆల్ ఆర్ వెల్కమ్. అంటే ఎస్ నౌ ఇప్పుడు కూడా అన్ని షాప్స్కి సెపరేట్ అకౌంట్స్ ఉన్నాయి. క్యాష్ ఉంటాయి, డిజిటల్ ఉంటాయి, అన్ని షాప్స్కి ఉన్నాయి. ఒక్కొక్క బాటిల్ కంటే ఇప్పుడు కూడా హోలోగ్రామ్ సీల్ సిస్టమ్ ఉంది, ఒక నంబర్ ఉంది, కోడ్ ఉంది. ఇప్పుడు కూడా మేము ట్రేస్ అవుట్ చేస్తున్నాం. ఒక ట్రేస్ అండ్ ట్రాక్ మెకానిజం ఉంది మన దగ్గర. రోజుకి ఏ బాటిల్ ఎక్కడి నుంచి మన డిస్టిల్ నుంచి స్టార్ట్ అయింది, డిపో నుంచి ఇక్కడ వచ్చింది, సేల్ అయిందా లేదా మేము ట్రాక్ చేయవచ్చు. ఇప్పుడు డిజిటల్ ఉంటే డిజిటల్ సిస్టమ్లో కూడా ఎన్ని క్యాష్ ద్వారా పేమెంట్స్ అయింది, ఎన్ని డిజిటల్ ద్వారా అయింది, ఏ బాటిల్ పేమెంట్ ఏ మెకానిజంలో అయింది అది కూడా ట్రేస్ చేయవచ్చు. అంటే ఇప్పుడు 11 షాప్స్లో ఇప్పుడు చేస్తున్నాము. ముఖ్యంగా ప్రభుత్వం డిజిటల్ పుష్కి ఇంపార్టెన్స్ ఇస్తున్న తరుణంలో యూనిఫైడ్గా అన్ని షాప్స్లో కూడా 3780 షాపుల్లో కూడా డిజిటల్ పుష్ ఇవ్వడానికి మాకు డిపార్ట్మెంట్ చాలా సహకరించింది. గత 8 నెలలుగా అన్ని పర్మిషన్స్, ఆర్బీఐ పర్మిషన్స్ తర్వాత ఇవన్నీ తీసుకొని డిజిటల్గా ఎక్కడ తొట్టుపాటు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అన్ని మంచి సదుద్దేశంతో ముందుకెళ్తున్నాం. ముందుగా పైలట్ బేసిస్లో ఒక 11 షాపులు చూసిన తర్వాత మన రజత్ భార్గవ్ గారు చెప్పినట్టు 3 నెలల దాకా కూడా ఆగక్కర్లేదు. మరో నెల లోపలే అన్ని షాప్స్లో కూడా మెషిన్స్ పెట్టేసే అవకాశం ఉంది. భారతీయ స్టేట్ బ్యాంక్ తరఫున మాకు ఈ డిజిటల్ యజ్ఞంలో భాగం చేసినందుకు డిపార్ట్మెంట్ వాళ్ళకి, రజత్ భార్గవ్ గారికి, వాసుదేవరెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. పైలట్ బేసిస్లో ఈరోజు చూసాం, బాగా సక్సెస్ అయింది. త్వరగా అన్ని షాప్స్లో కూడా పెడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆడియోలు వదులుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వైసీపీ తిరుగుబాటు నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. సజ్జలతో పాటు వైసీపీ మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లు తనపై చేసిన ఆరోపణలకు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. తన అరెస్టుకు రంగం సిద్ధమైందని సజ్జల లీకులు వదులుతున్నారని ఆరోపించారు. సజ్జలకు అమెరికా అధ్యక్షుడికి సలహాదారుడిగా ఉండేంత పరిజ్ఞానం ఉందని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు. థియేటర్ యజమానుల నుంచి నెల 2 లక్షల చొప్పున వసూలు చేస్తున్నానంటూ తనపై విషప్రచారం చేస్తున్నారని కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జీవితాంతం జైలులో ఉంచినా తన గొంతు మాత్రం అణచలేరని తేల్చి చెప్పారు. ఇక తన గొంతును నొక్కేయాలంటే ఒక్కటే పరిష్కారం ఉందని, అది ఎన్కౌంటర్ చేయించడమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కలిశానని చెబుతున్న డిసెంబర్ 25వ తేదీన తాను క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నానని కోటంరెడ్డి వివరణ ఇచ్చారు. ఇక టీడీపీ అధినేతను తాను కలవలేదని స్పష్టం చేశారు. టీడీపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయిందన్న ఆరోపణలను కోటంరెడ్డి తిప్పికొట్టారు. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల సమయంలోనే తేలుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. అయ్యా నన్ను అరెస్ట్ చేయొద్దు, అయ్యా నన్ను అరెస్ట్ చేయొద్దు, ఆ టైప్ క్యారెక్టర్ అనుకున్నా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీడియాకు నువ్వే లీకులు ఇస్తున్నావు. నీ కుమారుడు భార్గవరెడ్డి కష్టకాలంలో ప్రాజెక్టులను అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలే నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాయని ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎడ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడగండ్ల గ్రామం వద్ద మల్లన్న సాగర్ కెనాల్ నుండి కుడవెల్లి వాగులోకి గోదావరి జలాలను వదిలిన అనంతరం వర్గల్ మండలం అవుసుపల్లిలోని పల్లి గ్రామం వద్ద కొండపోచమ్మ సాగర్ నుండి హల్దీ వాగులో గోదావరి జలాలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల విన్నపం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు రైతుల పొలాలకు నీళ్లను వదలడం జరిగిందని అన్నారు. నీతిమాలిన రాజకీయ కుట్రలతో ప్రాజెక్టులపై కేసులు వేసి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతుల కష్టాలు చూసి పట్టుదలతో ప్రాజెక్టులను కట్టారని అన్నారు. రమ్మని బాగా కొంచెం దగ్గర జడ్పీ చైర్మన్ గారు కొంచెం జరుగుతుంది. ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఈరోజు మరి ఈ ప్రాంతంలో గతంలో చాలామంది నాయకులు, మరి కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇతరత్ర పార్టీలు కావచ్చు, మల్లన్న సాగర్ ఎట్లా కడతారో చూస్తాము అని చెప్పి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో కేసులు వేసి మరి రాత్రి తెలంగాణ గ్రామాలలో ముసుగులు ధరించి పోయి ప్రజలను రెచ్చగొట్టి ఈ ప్రాజెక్టును ఆపాలని చెప్పి చూసినోళ్ళే మరి ఈరోజు నీళ్లు కావాలని చెప్పి ముందుగానే దరఖాస్తులు పట్టుకొని రావడం మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించాలి. నేనే నీళ్ళు ఇప్పిస్తున్నా అని చెప్పి ఇప్పుడు చెప్తారు. అప్పుడేమో ఈ ప్రాజెక్ట్ ఎట్లా కడతారో కేసీఆర్ సంగతి చూస్తాం, హరీష్ రావు సంగతి చూస్తాం, మీ టీఆర్ఎస్ పార్టీ సంగతి చూస్తాం, ఎట్లా కడతారో చూస్తామని చెప్పి అన్నోళ్ళే ఈరోజు మరి వాళ్ళు దొంగతనాన దరఖాస్తులు పట్టుకొని మాకు ఇప్పుడు నీళ్లు కావాలని చెప్పి అడగడం నిజంగా కూడా మా రైతులందరూ కూడా గమనించాలి. గతంలో ప్రాజెక్ట్ లాపుతారు, ఈరోజేమో మేమే నీళ్ళు ఇప్పిస్తున్నాం అని చెప్పి ఈరోజు కాలువల ద్వారా నీళ్ళు ఇప్పిస్తున్నాం అని చెప్పి రైతులను మభ్యపెడుతున్నారు. ఇది ప్రజలు, మా రైతులు పూర్తిగా గమనించాలి. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయిందంటే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప ఇక్కడ ఎవ్వరు ప్రమేయం లేదు. గతంలో వీళ్ళందరూ కూడా ప్రాజెక్టులు ఎట్లా కడతామని ఆపిన వాళ్ళే తప్ప దీనికి ఎవరు కూడా సహకరించలేదు. ఇప్పుడు కూడా కేసులు నడుస్తున్నాయి, ఇప్పుడు కూడా కేసులు సుప్రీంకోర్టు, హైకోర్టుల పోటీ తిరుగుతున్నారు తప్ప నిజంగా కూడా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు తప్ప రైతుల గురించి ఎక్కడ కూడా వాళ్ళ పట్టింపు లేదు. ఈరోజు రైతులు ఇంత సంతోషంగా ఉన్నారంటే మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చుకున్నదే మరి ఈరోజు ప్రాజెక్టులు కట్టుకోవడానికి, ఈ ప్రాంతంలో నీళ్ళు ఇవ్వడానికి తప్ప మరి వేరే రాజకీయాల కోసం కాదు. అది 100% మరి కంప్లీట్ చేసిన ఘనత ఇవాళ మా ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు కేసీఆర్ గారు తప్ప ఎవరికి కూడా కాదు. ఏది ఏమైనా ఈరోజు మరి హల్దీవాగ్ కానీ మరి ఇక్కడ నుంచి మరి మన కూడవెల్లి వాగు కానీ కొన్ని లక్షల ఎకరాలు నాట్లేసుకొని మరి 10 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మరి సంతోషంగా ఉన్నారు. రైతులు సంతోషంగా ఉంటేనే ఈరోజు మరి అందరూ కూడా సంతోషంగా ఉన్నట్టు లెక్క. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని తెచ్చుకున్నది మరి అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా ఉండాలి. తెలంగాణ అయితే ఏ విధంగా అయితే అభివృద్ధి చేసుకున్నామో మరి దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మరి
వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర పునః ప్రారంభమైంది. 65 రోజుల విరామం అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. నవంబర్ 28న నిలిచిపోయిన పాదయాత్ర నర్సంపేట నియోజకవర్గం శంకరమ్మ తండా నుంచి ప్రారంభమైంది. చెన్నారావుపేట మండలం లింగగిరి, నెక్కొండ మండలం తోపనగడ్డ తండా, నెక్కొండ మీదుగా పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో షర్మిల మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో సర్కార్ బడులు బంద్ పెట్టే స్థాయిలో ఉన్నాయని, 3 ఎకరాల భూమి అని పోడు పట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశాడన్నారు. ఇక తెలంగాణలో అప్పులేని రైతు లేడని, 8,000 మంది రైతులు ఆత్మహత్యలు జరిగాయని ఆరోపించారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు, సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు స్కూల్ పిల్లలకు. ఎంతమందికి ఇచ్చిండు? స్కూళ్ళు బళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడు? కనీసం తిండైనా చక్కగా పెడుతున్నారా? పురుగులు, బొద్దెంకలు, బల్లి ఇలాంటివన్నీ ఉన్నాయంటే ఆ పిల్లలు ఇక తింటున్నారంటే ఇక ఏమనాల కేసీఆర్ ను? ముఖ్యమంత్రి అంటారా ఇలాంటి వాడిని? నాయకుడు అంటారా ఇలాంటి వాడిని? ఇంటిగా ఉద్యోగం అన్నాడు, వచ్చినాయా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, 3,016 రూపాయలు ప్రతి నిరుద్యోగికి. పోనీ అదైనా ఇచ్చిండా? అసలు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి? 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, పేదవాళ్ళకి ఇచ్చిండా? పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? మరి ఎందుకు నమ్మాలి కేసీఆర్ సార్ని? ఇప్పటికి 2 సార్లు ఓట్లేసినాం కదా, 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు కదా. మరి కేసీఆర్ గారు మీ గ్రామానికి ఏం చేసిండు? మీ కుటుంబానికి ఏం చేసిండు? మీ నియోజకవర్గానికి ఏం చేసిండు? కనీసం రోడ్లు కూడా చక్కగా లేవే, తాగడానికి మంచినీళ్ళు కూడా కొన్ని చోట్ల లేవని చెప్తున్నారే. ఇదేనా పాలన అంటే? చేతనైందా కేసీఆర్ కు పరిపాలన? అసలు రైతన్నవాడు బాగుపడుతున్నాడా కేసీఆర్ గారి పాలనలో? మొత్తం రైతులందరూ అప్పుల పాలైపోయిండ్రు కదా. అసలు అప్పు లేని వాడున్నాడా మన తెలంగాణలో? 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారు? కోటీశ్వరులే చేసుకున్నారా? జగిత్యాల జిల్లా కోరుట్ల శివార్లోని వెటర్నరీ కళాశాల సమీపంలో పత్తిలోడుతో వెళ్తున్న వ్యాన్ను లారీ ఢీకొంది. స్థానికుల వివరాల ప్రకారం పత్తిలోడుతో నిజామాబాద్ వైపు వెళ్తున్నటువంటి వ్యాన్ను వెనుక నుండి వస్తున్న లారీ ఓవర్టేక్ చేయబోయి ఢీకొంది. ఈ ఘటనలో పత్తిలోడు వ్యాన్ రోడ్డుపై బోల్తా పడగా డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మరో లారీ రోడ్డు పక్కన పొదల్లోకి దూసుకెళ్లింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ సంకల్ప విఘ్నేశ్వర దేవాలయ 19వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, పుణ్యవాహవచనము, కలశ స్థాపన, స్వామివారికి విశేష అభిషేకాలు, గణపతి సహస్ర మోదకావాహనము, పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. అనంతరం వినాయకుడికి భక్తి శ్రద్ధలతో 51 రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొంచెం ఆగుండి కదా, నేను చెప్తా, మీరు ఆగుండి, మీరు ఆగుండి, అందరికి నేను చెప్పి మంత్రోక్తదేవతాభ్య ఇదం నమః నమోస్తతే స్వాహ మంత్రోక్తదేవతాభ్యం నమః.
इमं मे वरुणाशुदे मध्याद्रुडया त्वामोश्वराजके हस्ताब्जैरसिकेटपुस्तकसुधा कुम्भाङ्कुश त्र्यङ्गदः అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గుండాల కాలనీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం పార్టీ ఎటపాక మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ కి నిరసనగా ప్రజలు నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి ఐవి పాల్గొని ప్రసంగించారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో పోలవరం నిర్వాసితులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, ఆహార సబ్సిడీలోను, రైతుల సబ్సిడీలోను, మధ్యాహ్న భోజన పథకంలోను, పేదలకు ఉపశమనం కలిగించే అన్ని రకాల పథకాల్లోనూ బీజేపీ ప్రభుత్వం కోతలు విధించిందని అన్నారు. ఏఎస్ఆర్ జిల్లా ఎటపాక మండలం. నా పేరు ఐ వెంకటేశ్వరరావు, సిపిఎం పార్టీ ఎటపాక మండలం కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ కేంద్ర బడ్జెట్పై నిరసన తెలియజేస్తూ ఉంది. 1వ తారీఖున కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని పరిశీలిస్తే పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అసలు ఆంధ్రప్రదేశ్ ఊసే లేదు. ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలో ఇచ్చినటువంటి ఆ హామీలన్నీ కూడా మట్టి కొట్టుకుపోయాయి. కీలకంగా ఈ ప్రాంతం పోలవరం నిర్వాసితులు నివసించే ప్రాంతం. పోలవరం ఊసు కూడా అందులో లేని పరిస్థితి. ఒక ప్రశ్న పోలవరానికి సంబంధించి అందులో ఎంపీలు ఒకళ్ళు అడిగినప్పుడు మీ పోలవరానికి సంబంధించిన నిధులు ఎప్పటికప్పుడు చెల్లించేస్తా ఉన్నాము, మీ పోలవరానికి సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించిన నిర్వాసితులకు కానీ ప్రాజెక్టు నిర్మాణానికి కానీ ఇవ్వాల్సిన నిధులు ఎప్పటికప్పుడు మేము క్లియర్ చేస్తా ఉన్నాము, ఇప్పుడు మేము ఇచ్చేది ఏమీ లేదు అని చెప్పేసి నిర్ద్వందంగా జలవనరుల శాఖ మంత్రి బైరన్ సింగ్ షెకావత్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో మొండి చేయి చూపించారు. కేంద్ర బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ విషయం లేదు, విభజన హామీలు లేవు, అమరావతికి నిధులు లేవు, విశాఖ ఉక్కు గురించి ఆ స్టీల్ ప్లాంట్ గురించి జరుగుతున్న పోరాటానికి ఒక దిశ లేదు. కాబట్టి పరిపాలిస్తున్న ప్రభుత్వం కూడా మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ఈ బడ్జెట్ చాలా బాగుందని చెప్పారు. అంటే ఆయన ఆలోచన ఎక్కడుంది అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఈ పాలకులు ఊడిగం చేస్తున్నారంటానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేం లేదు. ప్రజలందరినీ పోలవరం నిర్వాసితుల్ని ఆ గోదావరిలో ముంచేస్తున్నా కానీ చాలా బాగుందని చెప్తున్న ఈ పాలకుల్ని మనం ఏమనాలి? కాబట్టి అర్థం చేసుకోండి ప్రజలారా, ప్రజా వ్యతిరేక బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఆదానీకి, అంబానీకి, కోటీశ్వర్లకి అనుకూలమైన బడ్జెట్ని ప్రవేశపెట్టారు. పేద ప్రజల ఊసు లేదు, ఆంధ్రప్రదేశ్ ఊసు అసలే లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ను తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేసిన ఈ బడ్జెట్ని ప్రజలంతా వ్యతిరేకించాల్సిందిగా సిపిఎం పార్టీ కోరుతా ఉన్నది. ప్రజా సంక్షేమ యాత్ర పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో చేపట్టినటువంటి పాదయాత్రకు అడుగడుగున జన నీరాజనం పట్టారు. అందులో భాగంగా పలు గ్రామాల్లో బాబాయ్, అబ్బాయి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరత్నాల పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలో అందిస్తున్నారని అన్నారు. ఇక సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేస్తోందని అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రి రాష్ట్రంలో పారదర్శక పాలన సాగిస్తున్నారు అన్నారు. జగనన్న ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్నటువంటి మా చిన్నాన్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి, పెదవడుగూరు మండల ప్రజలకి, తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకి, మడిమేకలపల్లె గ్రామస్తులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ నియోజకవర్గం మొదటి నుంచి కూడా కొందరి కబంధ హస్తాల్లో, జేసీ బ్రదర్స్ కబంధ హస్తాల్లో ఉండేది. 30 ఏళ్ళు వాళ్ళు చెప్పినది ఒక వేదంగా నడుచుకుంటూ వచ్చేది. గ్రామాలలో ఫ్యాక్షన్ రూపొందించి ఊర్లలో గొడవలు పెడితే ఏదో గుంపు మన ఇంటికాడ పడి ఉంటాలే ఎప్పుడు అనే ఒక ఉద్దేశంతో ఈ గ్రామాలలో
ప్రజల్ని రెచ్చగొడుతూ అభివృద్ధికి శూన్యంగా బతికించేవాళ్ళు. ఈరోజు మా చిన్నాన్న ఎమ్మెల్యే అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అర్హత అనే ఒక ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి అని ఆలోచనతో ముందుకు వెళ్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చాలా చోట్ల టీవీలలో కానీ స్క్రోలింగ్లలో కానీ చూస్తూ ఉంటే ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి తెలుగుదేశం సీనియర్ నాయకులు అని చెప్పి రాస్తూ ఉంటారు. గన్నవరం మండలం చిన్నౌటపల్లిలో ఆర్జీఓ కాటా సమీపంలో పోలీసులు బలగాలు భారీగా మోహరించాయి. యూటీఎఫ్ ఆధ్వర్యంలో సంకల్ప దీక్షకు టీచర్లు పలు జిల్లాల నుంచి గన్నవరం తరలి వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. బస్సులు, కారులు, ఆటోలను క్షుణ్ణంగా పరిశీలించారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగస్తులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తుంగలు తొక్కిన ఏపీ సీఎం జగన్ పై ఉద్యోగులు మండిపడ్డారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని, పాదయాత్రలో సిపిఎస్ రద్దు హామీని జిందాబాద్ యూటీఎఫ్ జిందాబాద్ సిపిఎస్ అంతం యూటీఎఫ్ అంతం సిపిఎస్ అంతం యూటీఎఫ్ అంతం పోరాడి 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 తీరుతాం సాధించి 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 తీరుతాం పోరాడి 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 తీరుతాం సాధించి 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 తీరుతాం జిందాబాద్ జిందాబాద్ యూటీఎఫ్ జిందాబాద్. సీఎం జగన్ గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఆ మాటకు నిలబడాలనే ఉద్దేశంతో ఆ యూటీఎఫ్ పిలుపు మేరకు ఇక్కడ గన్నవరం రావడం జరిగింది. అయినప్పటికీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్టేషన్లో నిర్బంధంలో తీసుకోవడం జరిగింది. టీచర్స్ని అందరినీ కూడా ముఖ్యంగా ఇచ్చిన మాటకే కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో, ఆ మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో లేకపోవడంతో ఈ టీచర్స్ యూనియన్లు అనేవి ముందుకు రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా గన్నవరంలో పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరవడానికి వస్తుంటే మమ్మల్ని తీసుకోవడం జరిగింది. ఈవెన్ మహిళలు అదేవిధంగా చిన్న పిల్లలతో కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటే ఆ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఇది యూటీఎఫ్ పక్షాన, అదేవిధంగా ఉపాధ్యాయుల సంఘాన, అదేవిధంగా అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల తరపున ఈ అంశాన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ ఈ విషయాన్ని సీఎం దృష్టికి వెళ్ళి అదేవిధంగా సిపిఎస్ని రద్దు చేస్తారని మేము కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళా తపస్వి విశ్వనాథ్ మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం. ఉండవల్లిలోని ఆయన నివాసంలో విశ్వనాథ్ చిత్రపటానికి పూలు వేసి నివాళులు. కళా తపస్వి దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్ మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి. సాంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో విశ్వనాథ్ కీర్తిని సాధించారన్న మంత్రి రోజా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపుల్లో ప్రారంభమైన డిజిటల్ పేమెంట్స్. 2934 అవుట్లెట్లలో డిజిటల్ చెల్లింపులకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై మండిపడ్డ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. సజ్జలకు అమెరికా అధ్యక్షుడికి సలహాదారుడిగా ఉండేంత పరిజ్ఞానం ఉందని ఎద్దేవా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.